అభి ఇందాక నుంచి వెక్కిళ్ళు పడుతున్నాడు. కనీసం వాటర్ కూడా ఇవ్వవా? వాటర్ తీసుకొస్తాను. ఆపు నీ నాటకాలు. నా ముందొకలా, నేను లేనప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. అభి తర్వాతే ఏదైనా ఎవరైనా అన్నావు. ఇదేనా నీ బాధ్యత? ఇలాగేనా అభిని చూసుకునేది? అమ్మా నువ్వుండభి. అనవసరంగా తనని వెనకేసుకురావద్దు. తన తప్పేంటో తనకి తెలియాలి. తన తప్పేం లేదు. చూడభి, తన నువ్వు సపోర్ట్ చేయబట్టే నిన్ను నిర్లక్ష్యం చేస్తోంది, నిన్ను పట్టించుకోకుండా వదిలేస్తోంది. అది కాదత్తయ్య. ఆపు. ఇందుకే మిమ్మల్ని కొన్నాళ్ళు బయటికి వెళ్ళమన్నాను. నువ్వు అవసరం లేదన్నావు. నీ మాట కాదనలేక అభి ఆ మాటే అన్నాడు. లేదమ్మా, నాకే వెళ్ళాలనిపించలేదు. చూడభి, నీకేం కావాలో నాకు తెలుసు. నీతో ఎలా ఉండాలో తనకే తెలియడం లేదు. ఈ విషయం నువ్వు పట్టించుకోకపోయినా నీ తల్లిగా నేను పట్టించుకుంటాను. నిన్ను ఎవరు నిర్లక్ష్యం చేసినా నేను భరించలేను. అది ఏ వసువు అయినా, ఆ దేవుడైనా. ఇంకొక్కసారి అభిని నిర్లక్ష్యం చేశావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా నాకనవసరం. వసు గారు, మీరేం బాధపడకండి. అమ్మ తెలియక నా ముందొకలా, నేను లేనప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇంకొక్కసారి అభిని నిర్లక్ష్యం చేశావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఇటువంటి పర్లేదండి, నేను చేస్తాను. ఇట్స్ ఓకే, పర్లేదు, నేను వేస్తాను. మీరెప్పుడు వచ్చారండి? వచ్చి చాలాసేపు అయిందండి. మీరేంటి పిల్లో కవర్ని రివర్స్లో వేస్తున్నారు? దేని గురించండి అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇంకా మా అమ్మ మాటల గురించాను. మీరు చాలా స్ట్రాంగ్ అనుకున్నానండి. మరీ ఇంత చిన్న చిన్న విషయాలకే అప్సెట్ అవుతారా? అప్సెట్ అని కాదండి. నాకు అర్థమైందండి. పిల్లలు గోల్లో పడి మీరు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదనే అమ్మ కంప్లైంట్, అంతేగా? అందులో నిజం ఎంత ఉందండి? మీరు నన్ను నిజంగానే పట్టించుకోవట్లేదా? నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా? అలా అని
మీకు అనిపిస్తుందా? నా ప్రశ్నకి ఆన్సర్ అది కాదండి. మీరు నా పట్ల బాధ్యతగా ఉంటున్నారా? అది మీకే తెలుసు. మీకు తెలీదా? మీరే చెప్పండి. మీరు చెప్పండి. అత్తయ్య గారు అపార్థం చేసుకుంటున్నారు. తనవి ఆరోపణలు తప్ప నిజాలు కావు. కదా, మరి మీరెందుకు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు? అంటే అత్తయ్య గారు అమ్మ చూస్తున్నది వేరు, జరుగుతున్నది వేరు. మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. నన్నే నిర్లక్ష్యం చేయట్లేదు. ఏదో ఒక రోజు అమ్మకి ఈ విషయం అర్థమవుతుంది. అమ్మకు అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ప్రయత్నించకండి. అది వాదనకు దారితీస్తుంది. కాబట్టి అమ్మే అర్థం చేసుకునే వరకు కాస్త ఓపిక పట్టండి. చూడండి, చిన్న చిన్న విషయాలకే కృంగిపోయేవాళ్ళు పెద్ద పెద్ద విషయాలను సాధించలేరు. ఆ విషయం మీకు తెలుసు. మన కన్నీళ్ళు, మన ఆలోచనలు, మన సమయం ఎంతో విలువైనవి. వాటిని చిన్న చిన్న విషయాల కోసం వ్యర్థం చేయకూడదు. అర్థమైందా? మీరు చేయని తప్పులకి మీరు బాధ్యులు కారు. సో ఇంకా ఆ విషయాన్ని మర్చిపోండి. ఇకపోతే మా అమ్మ ఆలోచనలో కొంతవరకు నిజం ఉంది. ఐ మీన్, పిల్లల విషయంలో మీరు బాగా సెన్సిటివ్గా ఉంటున్నారు. అదేం లేదండి. 3 పిల్లలకే స్ట్రెస్ ఎందుకు తీసుకుంటాను? మీరేం టీచరు కాదు, ఇదేం స్కూలు కాదు. ప్రతిదీ పిల్లలకి బుజ్జగించి లాలించి చెప్పాలి, చెయ్యాలి. మీరు తప్పకుండా అలసిపోతారు. లేదండి, నేను బానే ఉన్నాను. మీ స్ట్రెస్ తగ్గించడానికి నేను మంచి ప్లాన్ వేశాను. ఏంటండి? పిల్లలకి మంచి ట్యూటర్ని పెడదాం అనుకుంటున్నాను. ట్యూటరా? అవును. పిల్లల్ని రెడీ చేయడం, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, డిన్నర్ పెట్టడం లాంటివి మీరు చేయండి. పిల్లల స్టడీసు, హోంవర్క్ లాంటివి ట్యూటర్ చేస్తారు. లేదండి, మళ్ళీ ఎవరో ఎందుకు? పిల్లల అన్ని పనులు నేనే చేస్తాను. తర్వాత మీరే చేద్దురు. కానీ కొన్నాళ్ళు పిల్లల చదువుల విషయం ట్యూటర్ కప్పు చెప్తాం. అంటే ఎలాంటి ట్యూటర్ వస్తారో ఏమో. ట్యూటర్ ప్లాన్ ఆలోచించిన వాడిని మంచి ట్యూటర్ గురించి ఆలోచించలేనా? అంటే ఆల్రెడీ ట్యూటర్ని కూడా చూసారా? ఎవరండి? రూపాయల నోటు చూసి ఎన్ని రోజులైంది? గురుగారు, ఏంటి భయ్యా? మీ 2000 రూపీస్ నోటు పడేసుకున్నారండి. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. రోడ్డు మీద 2 రూపాయల బిళ్ళ కనిపించినా మరొకరి కంట పడకుండా జేబులో వేసుకుని ఈ రోజుల్లో 2000 రూపాయల నోటు పిలిచి మరీ ఇస్తున్నారంటే మీరు మినిమం అంబానీకి వేలు విడిచిన అల్లుడై ఉంటారు సార్. అంబానీకి అల్లుడా? అష్టదరిద్రులకు వారసుడు. పెద్ద చదువులు చదివిన పేదవాడు, నిప్పు లాంటి నిరుద్యోగి. అవునా బాస్? ఏం చదివారు? ఎంఎస్సి. మరి జాబ్ ఎందుకు చేయట్లేదు? చదువుకుంటే డిగ్రీలు వస్తాయి. డిగ్రీలు ఉన్నంత మాత్రాన జాబ్ వస్తుందా?
అది నిజమే బాస్. ఉంటాను. ఆల్ ద బెస్ట్. ఏంటి బాబాయ్ ఇది? అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఇలాగే నా ఆటోబయోగ్రఫీ చెప్పేస్తారా? ఏ పొట్లో ఏ పావుందో ఎవరికి తెలుసురా అబ్బాయి. అందరికీ నీ గురించి చెప్తే ఏదో ఉద్యోగం ఇస్తారని నా ఆశ. పేపర్లో ఈ రోజైనా ఏమైనా ఉద్యోగాలు పడ్డారా అబ్బాయి? రోజు పడుతున్నాయి బాబాయ్, మనకే ప్రాప్తం లేదు. చిన్న పిల్లలకు ట్యూటర్ కావాలను. శాలరీ 10,000. మంచి ఉద్యోగం రా అబ్బాయి, వెంటనే వెళ్ళి చేరిపో. ఆగండి బాబాయ్, వాళ్లకు నాలాంటి యంగ్ మాస్టర్ అవసరం లేదంట. ఎక్స్పీరియన్స్ ఉన్న 50 ఏళ్లవాడు కావాలంట. ఈ జాబ్ కూడా పోయినట్టే. పిల్లలకి మంచి చదువు చెప్పేవాడు కావాలి కానీ వాడి వయసు ఎందుకురా అబ్బాయి? వాళ్ళ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారేమో. ఉండుంటే మాత్రం ఆడపిల్లల జోలికి వెళ్ళేవాడు కాదు కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా బాబాయ్. నాకు తెలుసుగా, నీదే ఆ ఉద్యోగం. నా వయసు 30, వాళ్ళకి కావాల్సింది 50 ఏళ్లవాడు. కూటి కోసం కోటి విద్యలు అన్నారా అబ్బాయి. వయసుదేముంది, వేషం వేస్తే సరిపోతుంది. వేషమా? ఇది ఫస్ట్ డేకి. ఇది సెకండ్ డేకి. ఇది థర్డ్. ఇది ఫోర్త్. 7 రోజులకి 7 డ్రెస్సులు. వీటికి మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకోవాలి. వాడలింగ్, లగేజ్ సర్దుతున్నావు? పుట్టింటికి వెళ్తున్నావా? పుట్టింటికేంటి? ఓహో, కాదా? మరి వీటిని పూర్ పీపుల్కి డొనేట్ చేస్తున్నావా? ఇంత కాస్ట్లీ డ్రెస్లు ఎవరైనా దానం చేస్తారా? అంటే మీరు బాగా రిచ్ కదా, చేసినా చేస్తారు. వెటకారం వద్దు. నీకే డ్రెస్సులు సర్దమంటావు? ఆ, నాకెందుకు? డ్రెస్సులు లేకుండా వస్తావా మరి? ఎక్కడికి? మర్చిపోయావా? నాకు తెలిసి ఏ అకేషన్ లేదే. అఖిల్, అనవసరంగా నన్ను టీస్ చేయకు. ఏ డ్రెస్సులు పెట్టాలో చెప్పు. అసలే టైం లేదు. దేనికి టైం లేదు? హనీమూన్కి. సారీ, నేను రావడం కుదరదు. కావాలంటే నువ్వు వెళ్ళు. ఏంటి తమాషాగా ఉందా? నువ్వు లేకుండా నాకు హనీమూన్ ఏంటి? సారీ, నీతో చెప్పడం మర్చిపోయాను. మన హనీమూన్ క్యాన్సిల్ అయింది. జోక్ చేస్తున్నావా? నో డియర్, సీరియస్లీ మనం హనీమూన్కి వెళ్ళట్లేదు. ఏమంటున్నావు అఖిల్? మీ అమ్మ అన్నయ్య ఒప్పుకున్నారన్నావు కదా. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించడన్న సామెత ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు ప్రోబ్లెందుకు? మన హనీమూన్ విషయంలో కూడా అదే జరిగింది. మనం హనీమూన్ వెళ్ళడానికి అమ్మ, నాన్న, అన్నయ్య పర్మిషన్ ఇచ్చినా మనం వెళ్ళబోయే ప్లేస్ వాళ్ళు మనల్ని రావద్దు అన్నారు. వాళ్ళెవరు మన ఆపడానికి? వాళ్ళేం మన మీద కోపంతో ఆపలేదు. అక్కడ కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయంట, లాక్డౌన్ పెట్టారంట. అక్కడ కాకపోతే ఇంకో ప్లేస్కి వెళ్దాం.
ఇప్పటికిప్పుడు ఫ్లైట్ టికెట్స్ హోటల్ రూమ్స్ బుక్ చేయడం అంటే కష్టం హారిక. ఎందుకు కష్టం? ట్రావెల్ ఏజెన్సీకి చెప్తే వాళ్ళే బుక్ చేస్తారు కదా. అనవసరమైన రిస్క్ ఎందుకు? బయట సిచ్యువేషన్ బాగాలేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే. తర్వాత ఎప్పుడు? మనం ముసలి వాళ్ళమయ్యాక? అప్పుడు కూడా మనం వైఫ్ అండ్ హస్బెండ్స్మే కదా. ఛ! నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అఖిల్. నన్ను బాగా డిసప్పాయింట్ చేశావు. హనీమూన్ పై నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఆశ ఉంటే సరిపోదు హారిక, అవకాశం అదృష్టం కూడా ఉండాలి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. Rock, paper, scissors. Yay! బన్నీని త్వరగా బాత్ చేయమని చెప్పి స్కూల్కి రెడీ చేయాలి. అను, కీర్తి, బన్నీ ఇంకా ఆడుకుంటున్నారేంటి? త్వరగా ఈ పాలు తాగి స్కూల్కి రెడీ అవ్వండి. స్కూలా? ఏ వెళ్ళరా? వెళ్ళం. ఎందుకు వెళ్ళరు? ఈ రోజు ఇంట్లోనే ఉంటాం. స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటే మీ డాడీ వస్తారు, మీకు పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఏం కాదు, మమ్మల్ని డాడీ ఏమనరు. ఎందుకనరు? మీరు స్కూల్కి వెళ్లకుండా ఉండటం మీ డాడీకి ఇష్టం ఉండదు. మేము ఈ రోజు ఇంట్లో ఉండడం డాడీకి ఇష్టమే మమ్మీ. మమ్మల్ని ఒక్క మాట కూడా అనరు. ఇంకా ఆడుకోమనే చెప్తారు. కావాలంటే బెట్టు కడతాం. ఏంటి బన్నీ నీ కాన్ఫిడెన్స్? నీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే మాతో బెట్టు కడతావా? ఈ రోజు డాడీ చేతిలో మీకు పనిష్మెంట్ ఖాయం. బెట్టు కడతావా మరి? ఓకే, బెట్టు. డాడీ మమ్మల్ని ఏమనకపోతే మేమేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి. డాడీ మాకు పనిష్మెంట్ ఇస్తే నువ్వేం చెప్తే మేము అది చేస్తాం. ఓకేనా? ఆ, ఓకే. యే! మీ డాడీ నిన్ను ఏమి అనరని నీకు పొగరు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆయన్ని పిలుస్తాను. ఈ లోపు ఈ పాలు తాగండి. ఆ తర్వాత ఎలాగో పనిష్మెంటే కదా, తాగండి. ఏవండి, ఏవండి, తాగండి. మమ్మీ ఇప్పుడు అయిపోయింది. ఏమైందండి? చూడండి, వీళ్ళు స్కూల్కి రెడీ అవ్వకుండా ఆడుకుంటున్నారు. స్కూలా? అవునండి, ఈ రోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళరంట, ఇంట్లోనే ఉంటారంట. పైగా వీళ్ళని మీరేమీ అనరని, పనిష్మెంట్ కూడా ఇవ్వరని నాతో బెట్టు కడుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు? వీళ్ళని స్కూల్కి పంపించండి. వెళ్ళకపోతే నలుగు తగిలించండి. చూసారా చూసారా, మీ ముందే నన్ను ఎలా వెక్కిరిస్తున్నారు? అతి గారభం వల్లే వీళ్ళిలా తయారవుతున్నారు. వీళ్ళని స్కూల్కి వెళ్ళమని చెప్పండి. వసు గారు, పాపం వదిలేయండి, ఆడుకునేవ్వండి. ఎందుకండి? మళ్ళీ మీరు ప్రోగ్రెస్ బాగాలేదు అంటారు,
పంపించండి ఫస్ట్. పర్లేదులేండి, ఈరోజు రెస్ట్ తీసుకునివ్వండి. ఏంటండి మీరు? ఏవైనా చేసుకోండి. వసు గారు, సండే కూడా స్కూల్కి వెళ్తారా?